మనము మేధావులుగా నమ్మి కొంతమంది డైరెక్షన్లో నడుస్తూ ఉన్నాం తెలంగాణ సమాజంగా. ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు కావచ్చు, అట్లానే ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, వారందరినీ కూడా నేను ఓపెన్గా ఇన్వైట్ చేస్తా ఉన్నా. రండి, మీరు ఒకసారి ఖమ్మం వచ్చి చూడండి దయచేసి. ఎంత కర్కశంగా, ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా అప్పటికప్పుడు కట్టుబట్టలతోని బయటకు వెళ్ళగొడితే పేదవారి పరిస్థితి ఏమవుతున్నది చూడండి. చూసి ప్రభుత్వానికి మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. నేను డాక్టర్ విశారదన్ గారు పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి జైళ్ళలో పెడుతున్నారు. మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా మీ సలహాలు సూచనలు తొందరగా స్వీకరిస్తుందేమో ప్రభుత్వం, మాకు తెలియదు. కానీ మీరు ఇది కరెక్ట్ సమయం, సందర్భం, పేదల పక్షాన నిలబడాల్సినటువంటి సందర్భం. ఒక మేధావి మౌనం సమాజానికి చాలా నష్టం చేస్తుందని చెప్తారు. మౌనం పాటించకండి దయచేసి. ప్రొఫెసర్ కోదండరామ్ గారైనా, ఆకునూరు మురళి గారైనా, ప్రొఫెసర్ హరగోపాల్ గారైనా, మీరంతా ఇది కరెక్ట్ సందర్భం. ఖమ్మం ప్రజల్ని, వారి కష్టాలని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను.